హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. అదే దొండకాయ శనగపప్పు కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయ, నానబెట్టుకున్న శనగపప్పు, టమాటో అండ్ ఉల్లిపాయ అండి. ఇవన్నీ మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు ఇదేంటంటే దొండకాయ మనం గుత్తి దొండకాయలాగా కూడా చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే 4 పీసెస్ లాగా కట్ చేసుకొని అలా కట్ చేసుకున్నా సరే బాగుంటుందండి. గుత్తి దొండకాయలాగా అని అంటే కొంచెం గుత్తి వంకాయ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా చెప్పాను. సో మనకి ఎలా పాసిబిలిటీ ఉంటే అలా కట్ చేసుకొని, బట్ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలా పొడుగ్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేయాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. మీరు ఎలా చేస్తారు ఈ దొండకాయ శనగపప్పు కర్రీ? ఎప్పుడన్నా చేశారా? ట్రై చేస్తే ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేయబోతున్న దొండకాయ శనగపప్పు కర్రీ కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో గైస్. ఎలా వస్తుందో చెప్పండి. అండ్ ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక నేను అది మళ్ళీ నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాను. ఇప్పుడైతే ఇది ఫస్ట్ ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి కొద్దిగా. అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఎందుకంటే నాకు ఇద్దరు కొంచెం చిన్నపిల్లలు, వాళ్ళు పచ్చిమిరపకాయలు ఉంటే తినరు కాబట్టి అంత వేయను. రెడ్ చిల్లీ పౌడరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చట్నీస్కి వాటికి అయితే గ్రీన్ చిల్లీస్ చాలా యూస్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వాటర్ తీసి పక్కకు పెట్టేసుకొని అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, శనగపప్పు అండ్ దొండకాయలు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్, దొండకాయ కొద్దిగా మగ్గేదాకా, మళ్ళీ లాస్ట్లో మనము ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా సరిపడంత వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో దట్ దొండకాయలు కొద్దిగా కుక్ అవుతాయి అన్నమాట. శనగపప్పు అనేది అలా పప్పులా ఉంటేనే బాగుంటుంది. సో అలా మూత పెట్టేసుకొని మగ్గించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమాటో వేసుకోవాలి. టమాటో ఏంటి అంటే మనము గ్రేవీ కోసం వేసుకుంటున్నాము, అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందని. లేదా మనం దొండకాయ శనగపప్పు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ టైం అది కూడా చేసి చూపిస్తాను. ఆ ఫ్రై కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి పంపించండి, నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. అలా టమాటా వేసేసుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం మనకి 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది కర్రీ, కాబట్టి కారం కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం శనగపప్పు నానబెట్టుకున్నామో ఆ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దొండకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది వాటర్ రిలీజ్ చేస్తుంది మనము కుక్కర్ పెట్టినప్పుడు. కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ పోసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. విజిల్స్ ఒక 3 or 4 విజిల్స్ అయితే సరిపోతుంది, లేదా మళ్ళీ దొండకాయ బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది. కాబట్టి అలా వద్దు. 3 or 4 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి, అట్లా అంత మగ్గితే సరిపోతుంది అనమాట దొండకాయ అనేది. బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర అండ్ కొంచెం ధనియాల పొడి టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఈ కర్రీకి. కాబట్టి ధనియాల పొడి కొంచెం వేసేసుకొని, మా బాబు అప్పుడే పడుకొని లేచి వచ్చాడు, నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి ధనియాల పొడి వేస్తున్నాడు. ధనియాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మగ్గనివ్వాలి. అంతా ఆయిల్ అలా రిలీజ్ అవుతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది మనకి. ట్రై చేయండి మీరు కూడా. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐల్ రెక్టిఫై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.